హలో హాయ్ గుడ్ మార్నింగ్. నా వాయిస్ విని భయపడకండి, కంగారు పడకండి. కొంచెం జర్నీస్ వల్ల వాటి వల్ల వాయిస్ పోయింది అంతే. ఏంటి మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నా ఛానల్లో నేను పెట్టబోయే మొదటి వీడియో. నా ఇంట్రడక్షన్ అవన్నీ నేను రాబోయే వీడియోస్లో చేస్తాను. ఫస్ట్ ఛానల్ క్లిక్ అయ్యి అందరూ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ మా ఇంట్లో ఉన్న మొక్కల్ని పరిచయం చేస్తాను మీకు. నైట్ చాలా పెద్ద గాలివాన పడిందండి, చాలా పెద్ద గాలివాన వచ్చింది. గాలికి మొక్కలన్నీ చెత్త చెదారంతో నిండిపోయింది ఇల్లంతా. పనమ్మాయి కూడా రాలేదు ఇవాళ, నేనే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. మొక్కల్ని పెంచడం, వాటిని చూసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇది మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, సంపంగి చెట్టు. సింహాచలం సంపంగి అంటాము. పెట్టి ఒక 6 to 7 months అవుతుంది. బాగానే పూస్తుంది. కొంచెం కేర్ తీసుకోవాలండి. మొదట్లో ఇస్తూ ఉండాలి ఎరువులు, ఇప్పుడు బాగా వస్తుంది న్యాచురల్గా. నేను ఎక్కువగా దీనికి అరటిపండు బెల్లం కలిపిన గుజ్జు ఒక 10 days మరగపెట్టి వేస్తాను. లేదంటే ఆవు పిండి, అట్లా ఇంట్లో ఉన్నవే ఏవో ఒకటి వేస్తూ ఉంటాను న్యాచురల్గా. దానివల్ల పూలు బాగా వస్తాయి, చిగుళ్ళు వచ్చి. ఇది గులాబీ అండి. ఈ సమ్మర్ ఎండలకి చచ్చిపోయింది అనుకున్నాను, ఎండిపోయింది అని. బట్ మళ్ళీ చిగుర్లు వచ్చి బడ్స్ వస్తున్నాయి, చూసారా? ఇది మామిడి చెట్టు అండి. ఇది పెట్టి 1 year అవుతుంది. ఇంకా కాయలైతే స్టార్ట్ కాలేదు, బట్ చిగుళ్ళు మాత్రం చాలా బాగా వచ్చినాయి. మేబీ నెక్స్ట్ ఇయర్కి కాస్తుందేమో, చూద్దాం మన వీడియోల్లో. ఇది నాటు మందారం, మీకు అందరికీ తెలుసు కదా. ఇది కంద మొక్క. లాస్ట్ ఇయర్ పూజ చేసుకొని దుంప ఉంటుంది కదా, పొలాల అమావాస్యకి పూజ చేసిన దుంపని మళ్ళీ మొక్కలో నాటేస్తాము. అలా వచ్చిందనమాట ఇది. ఈసారి శ్రావణ మాసం తర్వాత వచ్చే పొలాల అమావాస్యకి కూడా పనికొస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ పూజ చేయడము, దుంప నేలలో పాతితే మళ్ళీ మొక్క రావడము జరుగుతుంది. దానిమ్మ చెట్టు అండి, కాయలు కాస్తుంది. ఇంకా చాలా కోతులు వచ్చి ఇక్కడ బాగా తినేస్తాయండి, ఉంచవు కాయలను అస్సలు. బట్ ఏంటంటే ఇష్టమై పెంచడం, అవి తిన్నంత తింటాయి, మనకి మిగులుస్తాయి అన్నమాట. ఇది మల్లె చెట్టు. మల్లె చెట్లు ఇంటి నిండా చాలా ఉన్నాయండి. ఇదొక రకం. రాత్రి బాగా వర్షం పడింది అన్నాను కదా, పూలు అసలు కొయ్యలేదు, చెట్టుకున్నాయి. దీన్ని జాగ్రత్తగా పైకి ఎక్కించాలండి మేడ మీదకి. ఎవ్రీ టైం ఏం చేస్తానంటే సీజన్ అయిపోగానే కట్ చేసి వస్తాను. వాయిస్ కొంచెం స్లోగా వస్తే ఏమనుకోకండి, మైక్ అవి ఏమీ లేవు. ఇవాళే ఫస్ట్ డే కదా, ముందు అన్నీ తీసుకుందాము. చెప్పా కదా, ఎవ్రీ టైము ఏంటంటే మొక్క పూత అయిపోగానే మొత్తం కట్ చేసి ప్రూనింగ్ చేసేస్తాను. బట్ ఈసారి పైకి ఎక్కిద్దామా, తాళ్ళు వేసి అని ఉంది. చూద్దాం ఏం చేయాలో. ఓకే, ఇది చూసారా, గడ్డి గులాబీని బాటిల్ కట్ చేసి బాటిల్లో పెట్టాను, హోల్స్ పెట్టి. పూస్తుందండి పూత. చాలా బాగుంటుంది అన్నీ పూసిన తర్వాత. చిట్టి గులాబీలు, దీంట్లో 2 colors ఉంటాయండి, రెడ్ అండ్ ఆరెంజ్. ఇప్పుడు ఒకటే పూసింది. ఇవి కాస్మోస్. ఇవి మా మేడ మీద మొక్కలండి. ఇది 2 years బ్యాక్ ములక్కాడ గింజ వేసానండి, విత్తనము బకెట్లో వేసాను.
ఇంకా చాలా ములక్కాళ్ళు కోతులు తెంపేసి గాలికి పోయాయండి. ఇదే ఫస్ట్ది వచ్చింది. ఇది శంకుపూలు పర్పుల్ కలరు. పువ్వులు వచ్చినప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇవ్వండి, ఇవి తెలుసు కదా, గడ్డి గులాబీ అంటారు. చాలా కలర్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇవి చాలా అందంగా ఉంటాయి చూడటానికి. ఎడేనియము. దీనిలో చూసారా తోటకూర ఎలా వచ్చేసిందో. ఒక పెద్ద మొక్క ఉండింది, దానికి చాలా విత్తనాలు పడిపోయి అంతటా కూడా తోటకూర మొలిచేసిందండి. కొంచెం ఎదిగితే ఏదైనా కర్రీ చేసేసి తీసేస్తాను మొత్తము. చామంతి, దీనికి ఎండ ఎక్కువైపోయి పైన ఉండడం వల్ల ఎంత చేసినా కూడా ఇట్లా పండిపోతుంది. చూడాలి. ఇది లిల్లీ అండి. ఇది కూడా పూసినప్పుడు చూపిస్తాను మీకు. ఇందులో పుదీనా ఉంటుంది. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా, చాలా బాగుంటుంది. ఇది స్నేక్ ప్లాంట్. మళ్ళీ మొక్కలన్నిటిలోనూ కలిపి పెరిగిపోయింది, తీద్దాము. ఇది చూసారా గడ్డి గులాబీలో ఇంకొక కలర్ అన్నమాట. చాలా బాగుంటుందండి, మిక్స్డ్ కలర్స్ అన్నీ కూడా. ఇదొక కలర్ అండి, డార్క్ రెడ్ కలర్. ఇదొక కలర్, లైట్ కలర్. ఇట్లా చాలా కలర్స్ ఉంటాయండి. ఈ చెట్టు మీద ఎంతమందికి ఐడియా ఉందండి, ఇది లెమన్ గ్రాస్ అండి. టీ చేసుకున్నప్పుడు అది చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకుంటే టీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ హెడేక్ అది ఉన్నప్పుడు కూడా ఈ ఆకు కొంచెం తెంపి స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది. దీనిలో కూడా గడ్డి మొలిచేసిందండి, పీకాలి అన్నీ కూడా. వర్షానికి చినుకులు పడుతున్నాయి కదా, దానికి మొలుస్తున్నాయి. ఈ మధ్యన ఊర్లు వెళ్ళడం దాంతో మొక్కలు సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి, చేసుకుంటే మళ్ళీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇది జెడ్ ప్లాంట్ అంటారు కదా, ఇది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి బయట ఇంట్లోపల. అన్నీ నెమ్మదిగా చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్స్ ఒక వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోమండి వచ్చేసే అవుతుంది అనుకోండి. బట్ మంచి మంచి వీడియోస్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. నా వంతుగా నేను మంచి వీడియోస్ మీ ముందు ఉంచాలని, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇదే ఫస్ట్ వీడియో కదా. ఇంకా ముందు ఇంకా బాగా మాట్లాడడానికి, ఇంకా బాగా చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటానండి, బాయ్.